కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఈరోజు ఏఐసిసి ఆదేశానుసారం అలాగే రాష్ట్ర పిసిసి ఆదేశానుసారం కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జితో కలిసి మేడ్చల్ జిల్లా కలెక్టర్కి హరివర్ధన్ రెడ్డి చేతుల మీదుగా వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత అమిత్ షాకి అలాగే బీజేపీ పార్టీకి లేదని తెలియజేశారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదని బీజేపీ సొంత రాజ్యాంగాన్ని సృష్టించేందుకు అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, పార్లమెంట్ సాక్షిగా ఇలాంటి వ్యాఖ్యలు సరికావని, భారతదేశ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని అలాగే వెంటనే రాజీనామా చేయవలసిందిగా కలెక్టర్కి వినతి పత్రం అందజేసి మీడియా సమక్షంలో మాట్లాడడం జరిగింది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో అంబేద్కర్ గారికి దండ వేసి నివాళులు అర్పించి ఈరోజు ఇక్కడ మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నిండు పార్లమెంట్ సభలో అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద మాట్లాడినటువంటి మాట ఏదైతే ప్రజాస్వామ్యానికి విరుద్ధం, మన రాజ్యాంగానికి విరుద్ధం. ఒక దేవుని పేరు ఎత్తినట్టు ప్రతిసారి అంబేద్కర్ మాట తీసుకొని మాట్లాడుతున్నారు. మీరు ఇన్నిసార్లు దేవుని పేరు ఎత్తుకొని మాట్లాడితే మీరు స్వర్గానికి పోతారని ఏ విధంగా చులకనగా అంబేద్కర్ని చేసి మాట్లాడిండో దాన్ని పార్లమెంట్ నిండు సభలో పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఖండించి ఇండియా కూటమి పార్లమెంట్ నుంచి బహిష్కరించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే భారతదేశంలో నిజంగా కూడా అంబేద్కర్ అంటే ఒక దేవుడే. అందరూ కూడా ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఒక బైబిల్గా, ఒక మన యొక్క భగవద్గీతగా, మరి ఒక ఖురాన్గా అన్ని మతాలు కూడా